రుచి చూడడానికి దొరికెరా. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు పద్మ కిచెన్ బైట్స్. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వచ్చేద్దాము. గుత్తొంకాయ కూర చేసుకుంటాము హైదరాబాద్ స్టైల్. దానికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు 1 స్పూను, ధనియాలు 1 స్పూను, 2 స్పూన్లు శనగగింజలు, 2 స్పూన్లు కొబ్బరి, 1 స్పూన్ బెల్లము, ఒక 4 ఎండుమిరపకాయలు, కొంచెం చింతపండు, ఇంకా టొమాటో, ఆనియన్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, మిరప్పొడి అండి. మన కడాయి అయితే కాగింది. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఒక 3 స్పూన్స్ వేసినాను నేను. వంకాయ కోసి వాటర్లో వేసేసుకొని కొంచెం డ్రైగా మళ్ళీ దాన్ని తోడుచేసుకుందాం నీట్గా. ఆయిల్లో వేసుకుందాము. వంకాయలు పట్టపట్టని మకానికి వస్తుంది. కొంచెం క్లోజ్ చేసి పెట్టేస్తాము, లేదంటే ఫుల్ పైనకి వస్తుంది, మిందే వస్తుంది. అదొక 5 మినిట్స్ అవుతూ ఉంటుంది. అవలకు మనం మసాలా రెడీ చేసుకుందాము. శనగగింజలు, ఎండుమిరపకాయలు, ధనియాలు అంతా వేయించుకుందాము. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత నువ్వులు వేసుకుందాము. పట్టపట్టన ఎగురుతాయి, లాస్ట్లో వేసుకోవాలా. అంతా మిక్సీలో వేసుకుందాం మనము. దీంతోనే కొబ్బరి, చింతపండు, బెల్లము ఇవన్నీ మిక్సీకి వేసేస్తాము. ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకుందాము. చింతపండు ఎంత తీసుకుంటామో దాంతో కొంచెం తక్కువ తీసుకోండి బెల్లము. వంకాయ ఫ్రై అయ్యింది. అలా ముట్టి చూస్తే కొంచెం మెత్తగా అయితే చాలు, కరెక్ట్గా వచ్చింది. ఇంత అయితే సరిపోతుంది మనకి. పక్క తీసి పెట్టుకొనేసి అదే కడాయిలో ఆవాలు, జీలకర్ర, ఒక 5 to 6 మిరియాలు వేసినాను. కావాలంటే వేసుకోండి, లేదంటే వదిలేసేయండి. ఒక పెద్ద ఆనియన్, కొంచెం కర్రీ లీఫ్ బాగా ఫ్రై చేసుకుందాము. ఇది ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్టు 1 స్పూను, అది కొంచెం బాగా ఫ్రై అవుతుంది. తర్వాత ఒక టొమాటో అండి, ఒక పెద్ద టొమాటో. ఈ ప్లేస్లో కొంచెం ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకుంటే కొంచెం బాగా మెత్తగా ఫ్రై అవుతుంది. పసుపు, కాశ్మీరీ చిల్లీ పౌడర్ తీసుకున్నాను నేను. కారంకి మనము ఎండుమిరపకాయలు మిక్సీలో వేసుకున్నాం కదా, కాశ్మీరీ చిల్లీ పౌడర్ కొంచెం కలర్ వస్తుంది. మూత పెట్టేస్తాము. అది కొంచెం మగ్గని. టొమాటో ఆనియన్ అంతా కొంచెం బాగా మెత్తగా అయితే బాగుంటుంది గ్రేవీ. ఇప్పుడు పేస్ట్ చేసుకున్న ప్యూరీ అంతా దీంతో వేసేసుకుందాము. కొంచెం బాగా ఫ్రై అవని. మనకి ఎంత వాటర్ కావాలనో అంత దీంతోనే వేసుకుంటాం. అంతుంటే మనం అన్నంలో, చపాతీల్లో అన్నిట్లోకి సూట్ అవుతుంది, బాగుంటుంది. ఇంకొంచెం ఉప్పు వేసుకుందాము. వంకాయలు వేసేసుకుందాము. ఒక్కొక్కటి హుషారుగా వేసుకోండి, ఇరిగిపోకుండా. అలా మెత్తగా అలా కలిపేసుకుందాము. ఒక 2 మినిట్స్ కొత్తిమీర వేసేసి క్లోజ్ చేసేద్దాము. అంతే, ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాద్ స్టైల్ గుత్తొంకాయ కూర రెడీ. అందరూ తిందాం రండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ లోకమే వండి వాచడానికి